ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం సెప్టెంబర్ 25న ప్రీమియర్స్తో కలిపి 145 కోట్ల గ్రాస్తో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే నంబర్ 1 సినిమాగా నిలబడింది. ఇక రెండవ రోజు శుక్రవారం 29 కోట్ల గ్రాస్ వస్తే మూడవ రోజు శనివారం కూడా 29 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక నాలుగవ రోజు ఆదివారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వల్ల కలెక్షన్స్ కొద్దిగా తగ్గి 26 కోట్ల గ్రాస్ వచ్చిన సినిమాకు నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 10 కోట్లు మాత్రమే వచ్చాయి నిన్న. టోటల్గా 5 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఓజీ సినిమా 239 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ 200 కోట్లు గ్రాస్ దాటాడు. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో 5 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 20 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 54 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఓజీ సినిమా 154 కోట్లు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. ఆ తర్వాత కర్ణాటక నుంచి 16 కోట్ల గ్రాసు, ఇక తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 6 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 58 కోట్ల గ్రాసు. టోటల్గా 5 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఓజీ సినిమా 239 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 42 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 54 కోట్ల కొంటే 42 కోట్లు వెనక్కి వచ్చే మరో 12 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణలో 12 కోట్ల షేర్ రావాలంటే మరో 24 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 9 కోట్లు రావాలి, అంటే 18 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 9 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో. 12 కోట్ల షేర్ వచ్చింది, 8 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో, అంటే ఇంకా 16 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి ఈస్ట్ గోదావరిలో, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి గుంటూరులో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 145 కోట్ల కొంటే ఇప్పటి వరకు 107 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 48 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి షేరు. 38 కోట్లు, 37 కోట్లు, అంటే మరో 50 నుంచి 60 కోట్ల గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. 1 కోటి లాభాలతో పాన్ ఇండియా లెవెల్లో మేజర్గా కర్ణాటకలో క్లీన్ హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్ల కొంటే ఇక్కడ 28 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ ఓవర్సీస్లో. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 174 కోట్ల కొంటే 5 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 147 కోట్లు ఉంది. అంటే 85% వెనక్కి వచ్చేసింది. మరో 27 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. ఓవరాల్గా 27 కోట్ల షేర్ రావాలంటే మరో 50 నుంచి 55 కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, సో ఈరోజు కూడా కలెక్షన్స్ 10 కోట్ల లోపే ఉంటుంది. రేపు బుధవారం కూడా అలాగే మరో 10 కోట్ల లోపే ఉంటుంది. ఇక గురువారం కొత్త సినిమా ఉంది, కాంతారా చాప్టర్ 2. సో ఆ సినిమా కానీ మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయితే ఇక ఓజీ సినిమా కలెక్షన్స్ కష్టమే. ఆ సినిమా పర్లేదు, బాగుంది, ఓకే అంటే కన్నా ఈ అక్టోబర్ 2 దసరా హాలిడే అండ్ గాంధీ జయంతి హాలిడే ప్లస్ శుక్ర శని ఆది వీకెండ్లో సినిమా ఈజీగా 300 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా దాటుతుంది. సినిమా క్లీన్ హిట్ అవుతుంది ఓవరాల్గా. ఇక అంతకుమించి వెళ్తుందా అనేది చూడాలి. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయిన 5 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి 239 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 147 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 174 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 27 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 27 కోట్ల షేర్ రావాలంటే మరో 50 నుంచి 55 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.